ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం బహిరంగ విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల తామాషాను ఖరారు చేసే అంశంపై జరిపిన ఈ బహిరంగ సభ విచారణ కార్యక్రమానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలా లక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ రాజేష్ అధ్యక్షతన ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సంఘ ప్రతినిధులు, కులస్తులు పాల్గొని వినతుల రూపంలో దరఖాస్తులను సమర్పించారు. దశాబ్దాలుగా తమ కులాలో జరుగుతున్న అన్యాయాన్ని కల్పించాల్సిన రిజర్వేషన్లను బీసీ కమిషన్ ముందు విన్నవించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా రాణించాలంటే ఖచ్చితంగా తమ ప్రతిపాదనను, విన్నపాలను పరిగణలోకి తీసుకుని వాటిని పకడ్బందీగా అమలు చేసినప్పుడే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎంతో ఓపికగా అందరి సమస్యలను, విజ్ఞప్తులను బీసీ కమిషన్ స్వీకరించింది. నుండి 13వ తేదీ వరకు పూర్వ 10 జిల్లాల్లో రోజుకొక జిల్లా చొప్పున అనేది పబ్లిక్ హియరింగ్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట మనం చేస్తూ, అందులో భాగంగా మొదటగా ఈరోజు ఆదిలాబాద్కు రావటం మీకు అందరికీ తెలుసు. మరో కొద్ది రోజుల్లో రిజర్వేషన్స్ ప్రక్రియ అనేది ఖరారు చేయాల్సినటువంటి బాధ్యత బీసీ కమిషన్ మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వహించడంలో భాగంగా ప్రజల్లోని వివిధ వర్గాల నుండి, కుల సంఘాల నుండి, ప్రజాప్రతినిధుల నుండి వారి సూచనలను, సలహాలను తీసుకోవటం గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నమాట మనవి చేస్తూ, కాబట్టి వచ్చిన పెద్దలు, సోదరులు, మీరు అక్కడ నమోదు చేసుకున్న సీరియల్ ఆర్డర్లో వచ్చి మీ అభిప్రాయాన్ని, మీ మెమోరాండాన్ని కమిషన్కు సమర్పించాల్సిందిగా నుండి 13